నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు శక్తినంతా వినియోగిస్తున్నామన్న ప్రధానమంత్రి. దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. సైనికులకు పెన్షన్ను అందించామన్న మోదీ. దేశంలోని పేదరిక నిర్మూలనకు బీజేపీ కృషి చేస్తుందన్న ప్రధాని. బీహార్లో ఎన్నికల సభలో పేర్కొన్న మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు 6వ దశ పోలింగ్. 6 రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం. ఈరోజు రేపు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించిన వాతావరణ శాఖ. ఇక వివరాలు చూద్దాం. గత 10 ఏళ్లుగా అవినీతి రహిత అభివృద్ధితో కూడిన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం ఆహర్నిశలు పనిచేస్తుందని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధే తమ లక్ష్యమన్న మోదీ అందుకు క్రమశిక్షణతో కూడిన పాలనను అందిస్తున్నామన్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఈడీ 34 లక్షల రూపాయలను మాత్రమే రికవరీ చేయగా తమ పాలనలో వేల కోట్ల రూపాయలను ఇప్పటికే రికవరీ చేసినట్లు గుర్తు చేశారు. తన శక్తినంతా వికసిత భారత లక్ష్యాన్ని నెరవేర్చేందుకే అన్నారు. గడిచిన దశాబ్దంలో దేశం అపూర్వమైన వృద్ధి సాధించిందని, అణగారిన వర్గాలు సైతం సాధికారతను సాధించాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులుగా ఉండాలని చూస్తున్నారన్నారు. उसको करना पड़ता है. अगर किसी को सफाई का जिम्मा है तो वो सफाई करनी पड़ेगी. भाई तुम घर पे सो नहीं सकते हो. तुम्हें समय पर बस चलानी है तो बस चलानी पड़ेगी. तो एक गवर्नेंस में हर एक को अपना अपना काम ढंग से करना चाहिए. ये डिसिप्लिन लाने का मेरा प्रयास है. उसमें ईडी डिपार्टमेंट भी आता है, उसमें सीबीआई भी आता है, उसमें विजिलेंस भी आता है. सारे डिपार्टमेंट हर एक को काम करना होता है. यही सरकारें थी पहले, यही स्ट्रक्चर था, यही अफसर थे, यही पद थे, यही तनख्वाह था, यही फाइलें थी, यही प्रक्रिया थी. 10 साल में 2004 से 2014 प्रधानमंत्री भी थे और सुपर पीएम भी थे. रिमोट से सरकार चलती थी. 34 लाख रुपये उन्होंने जब्त किए थे. इसका मतलब डिपार्टमेंट सोया पड़ा था, कुछ करता ही नहीं. देश चिल्लाता था और सरकार भी वो गई तो करप्शन के मुद्दे पर गई. जी हम आए, हमने कहा भाई ये कुछ नहीं चलेगा, आपको काम करना पड़ेगा. 2200 करोड़ रुपया पकड़े कैश. బీజేపీ ఎన్డీఏ పాలనలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సహకార వ్యవస్థను కొనసాగించి రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడిందని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వంలోని ముఖ్యులు అవినీతికి పాల్పడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారన్నారు. కోవిడ్ మహమ్మారి, G20 నిర్వహణ తదితర సందర్భాల్లో సైతం కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తరువాతనే తగు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. आधार पर आरक्षण की अनुमति नहीं देता है. संविधान निर्माताओं ने इस मुद्दे पर बहुत गहरी चर्चा की है. चर्चा कर करके संविधान सभा ने जो संविधान बनाए वो कहता है कि भारत जैसे देश में धर्म के आधार पर एक बार टुकड़े हो चुके हैं. अब इस देश को ज़्यादा टुकड़े नहीं होने देना चाहिए. धर्म के आधार पर आरक्षण नहीं देना चाहिए. डॉक्टर बाबा साहब आम्बेडकर ने भी यही कहा, जवाहरलाल नेहरू ने भी यही कहा, बाकी भी संविधान के सभी सदस्यों ने, संविधान सभा के सभी सदस्यों ने कहा. मेरा कहना है कि हमें संविधान का लेटर एंड स्पिरिट में रक्षण करना चाहिए. हमें इस देश में धर्म के आधार पर आरक्षण नहीं देना चाहिए. मेरा मुद्दा है धर्म को आधार बनाने की जो प्रवृत्ति चली है उसके खिलाफ है. भारत का संविधान हर एक नागरिक को समान रूप से देखता है, लेकिन फलाने धर्म के हो इसलिए मिलेगा, ये इस देश में नहीं चल सकता. मैं कॉम्पिटिटिव
फिलॉसफी को लेकर के आगे बढ़ रहा हूं। मैं चाहता हूं कि फेडरलिज्म में केंद्र के द्वारा राज्यों के बीच अन्याय नहीं होना चाहिए। केंद्र के द्वारा केंद्र और राज्य के बीच बहुत ही सीमलेस संकलन होना चाहिए। मेरा उस दिशा में प्रयास होता है। कोविड में आपने देखा, मैं हर हफ्ते वीडियो कॉन्फ्रेंस करके सबको साथ लेकर के चलाने की कोशिश कर रहा था। G20 में आपने देखा, सभी राज्यों को अवसर दिया, मैंने सभी राज्यों को जोड़ा। कुछ राज्यों ने मदद की, कुछ राज्यों ने नहीं की, लेकिन हमने कोशिश पूरी की। कुछ राज्यों ने कहा हम खर्चा नहीं करेंगे, फिर भी हमने कहा भाई तुम्हारी फोटो लगाओ, तुम जाके बैठो, तुम्हारी फोटो निकले। हाँ, क्योंकि हमने क्योंकि दुनिया में एक अच्छी छवि गई हमारी, तो हमारी कोशिश रहती है सबको साथ रखें। దేశ రక్షణను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతూ దేశ రక్షణను ప్రశ్నార్థకంగా మార్చుతుందన్నారు. గడిచిన 10 ఏళ్లలో రక్షణ రంగానికి సంబంధించి సాహసోపేత నిర్ణయాలు దేశం తీసుకుందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి కాంగ్రెస్ గుర్తింపు కూడా ఇవ్వలేదని, అదే బీజేపీ హయాంలో సైనికులకు పెన్షన్ అందించామన్నారు. అవినీతి రాజకీయాలతో కాంగ్రెస్ దేశాన్ని బలహీనపరచడాన్ని ప్రజలు గమనించారన్నారు. जो सपना था वो मैंने यहां आकर के इसका उद्घाटन करने का सौभाग्य मुझे मिला। साथियों, काम लटकाने और हक मारने में तो कांग्रेस को महारत हासिल है। इन्होंने हमारे सेना के वीर जवानों को 1 रैंक 1 पेंशन तक नहीं मिलने दी थी। 1 रैंक 1 पेंशन तब लागू हुई जब मोदी आया और कांग्रेस ने हमारे सेना के जवानों के साथ उनकी तपस्या का कैसे मखौल उड़ाया था, उनकी आंखों में कैसे धूल झोंकी थी, उनको मूर्ख बनाने का भरपूर प्रयास किया था। जब 2013 में भारतीय जनता पार्टी ने मुझे प्रधानमंत्री पद के उम्मीदवार के रूप में घोषित किया, उसके बाद मेरी पहली रैली हरियाणा के रेवाड़ी में एक्स सर्विसमैन की हुई और वहां मैंने कहा था कि मैं 1 रैंक 1 पेंशन लागू करूंगा। గత 10 ఏళ్లలో అనేక పథకాల ద్వారా దేశంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఈరోజు బీహార్లో పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బస్కర్లో ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశం మరింత పేదరికంలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించిందని, రానున్న 5 ఏళ్లలో మరో 3 కోట్ల మంది సొంత ఇంటిదారులు అవనున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి భద్రతను కల్పిస్తూ ఆయుష్మాన్ భారత్ కార్డులను అందించామన్నారు. మరోమారు బీజేపీని గెలిపించాలని పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తును అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. एनडीए सरकार के पास ट्रैक रिकॉर्ड है, भविष्य का विजन है। हमने 4 करोड़ गरीबों को पक्के घर पीएम आवास दिए हैं। आप एनडीए को वोट देंगे, आप बीजेपी एनडीए को वोट देंगे तो हम और 3 करोड़ गरीबों को घर देंगे। हमने गरीबों को मुफ्त इलाज के लिए आयुष्मान कार्ड दिया है। आप एनडीए को वोट देंगे तो हम 70 वर्ष से अधिक के सभी बुजुर्गों को मुफ्त इलाज देंगे। आप बीजेपी को वोट करेंगे तो हम पीएम सूर्यघर मुफ्त बिजली योजना से आपका बिजली बिल 0 कर देंगे। आप बीजेपी को वोट देंगे तो 3 करोड़ बहनें लखपति दीदी बनेगी। आप बीजेपी को वोट देंगे तो आपको 5 साल तक मुफ्त राशन मिलेगा।
బీహార్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల 7వ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాటలీపుత్ర ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ గతంలో బీహార్ను పాలించిన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని అవినీతికి అరాచకాలకు నిలయంగా మార్చాయన్నారు. కానీ తమ పాలన అభివృద్ధే ఎజెండాగా కొనసాగి అవినీతిని అంతమొందించే చర్యలు చేపట్టామన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగానే బీహార్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. जो 24/7 आत्मनिर्भर भारत बनाने में जुटा है, जो 24/7 देश की सुरक्षा बढ़ाने में जुटा है, जो 24/7 अच्छी आधुनिक सड़कें, आधुनिक रेलवे देने में जुटा है, वहीं दूसरी तरफ ये इंडी गठबंधन है. इंडी गठबंधन के पास काम नहीं है, समय ही समय है, खाली है. देशवासियों ने उनकी छुट्टी कर दी है, कोई जेल में विश्राम करके रहते हैं, कोई बाहर रहते हैं. और इसलिए ये इंडी गठबंधन दिन हो या रात सिर्फ मोदी को गालियां देने में जुटा. दिन हो या रात वो वोट बैंक को खुश करने में जुटा है. साथियों, एलईडी के बल्ब उसका जमाना चल रहा है और ये यहां बिहार में लालटेनियां लेकर के भी घूम रहे जी. और एक ऐसी लालटेनिया है जो सिर्फ एक ही घर में रोशनी करता है, एक ही घर में रोशनी की है. 30 साल का इतिहास देख लीजिए, एक ही घर में रोशनी और चारों तरफ अंधेरा हो जाए तो हो जाए, उनके घर की रोशनी जलती रहे. इस लालटेनियों ने बिहार में अंधेरा ही अंधेरा फैलाया है. బ్రతకడం అందరూ చేస్తారు, మరొకరికి పునర్జన్మనిద్దాం. ఈ ఆలోచన అందరికీ రాదు. సమాజానికి నేడు చాలా అవసరమైన ప్రత్యేకమైన శరీర అవయవదానానికి సంబంధించిన క్షేత్రంలో మీరు పనిచేస్తున్నారు. చనిపోయాక కూడా బ్రతికి ఉండడం, మరో కొన్ని జీవితాల్లో వెలుగులు నింపడం అవయవదానంతోనే సాధ్యం. అసువులు బాసిన గంటల వ్యవధిలో అవయవాల మార్పిడితో మరికొంతమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. ఒక ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటుగా వారు జీవితంలో కూడా చాలా మంది జీవితంలో కూడా మీరు ప్రభావితం చేసిన సంఘటనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాణాపాయ స్థితిలో గల ఎందరికో పునర్జన్మను ప్రసాదించవచ్చు. ఇది చాలా మందికి తెలియని సత్యం. ఇలాంటి అంశాలను వివరిస్తూ ఓ బృహత్తర కార్యక్రమాన్ని ఉద్యమంలో చేపట్టింది గూడూరు సీతామహాలక్ష్మి. పార్థివ శరీరంలోని అవయవాలతో మరొకరికి ప్రాణదానం. గంటల వ్యవధిలో జరిగే ఈ ప్రక్రియతో ప్రాణదాతలు కావాలంటూ నిత్యం ఉద్యమిస్తున్న గూడూరు సీతామహాలక్ష్మితో దూరదర్శన్ విజయవాడ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారం ఈ ఆదివారం 26వ తేదీ సాయంత్రం 5:10 మీ దూరదర్శన్ సప్తగిరిలో. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ దశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. 6 రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. బీహార్లో 52.24%, హర్యానా 55.93%, జమ్మూ కాశ్మీర్ 51.35%, ఒడిశా 59.60%, ఢిల్లీ 53.73%, ఉత్తరప్రదేశ్లో 52.02%, పశ్చిమ బెంగాల్లో 77.99% ఓటింగ్ నమోదైంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మనోహర్ లాల్ ఖట్టర్, కర్నాల్ దీపేందర్ హూడా రోహతక్, మేనకా గాంధీ సుల్తాన్పూర్, మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ రాజౌర్ తదితరులు ఈ విడతల్లో బరిలో ఉన్నారు. ఇక చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. మొత్తం 57 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు స్వల్ప విరామం. సర్దుబాటు అయింది.
దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వెల్కమ్ బ్యాక్. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 6వ దశ పోలింగ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు 6వ దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఢిల్లీలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బన్సూరి స్వరాజ్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ షైనీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్ తదితరులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాలని, ఇందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి అనుమతించబడవని, గుర్తింపు కార్డు లేని వారికి అనుమతి ఉండదు అన్నారు. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు ఎదురవకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ తెలిపారు. అసాంఘిక శక్తులను ఎదుర్కొనే విధానాన్ని పొంగునూరులో పోలీసులతో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 4న ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు జిల్లాలో 144 మరియు
130 సెక్షన్లు అమల్లో ఉంటాయన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్ గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ను కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా ఆ మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఒకటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం. పోల్ డే రోజున కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చిందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తూ తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుఫానుగా మారితే ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు తుఫాను ప్రమాదం ఉందని తెలిపారు. నిన్నటి వాయుగుండం ఈ రోజు ఉదయం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రానున్న మరికొన్ని గంటల్లో మరింత తీవ్రత పెరిగి తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉంది. ఇది ఉత్తర దిశగా కొనసాగుతూ మన ఉత్తర బంగాళాఖాతంలోనికి తుఫానుగా కూడా కదిలే అవకాశం ఉంది. తుఫానుగా కదిలినప్పుడు కూడా విండ్ వేగం అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఔటర్ బ్యాండ్స్ అనేవి మన ఆంధ్ర రాష్ట్రం మీద రావడం వల్ల కోస్తా ఆంధ్ర, అలాగే రాయలసీమ, తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతం అంతా కూడా క్లౌడింగ్ మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఈ యొక్క డెన్స్ క్లౌడ్ ఎక్కడైతే మన ల్యాండ్ మీదకి వస్తుందో అక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీ వెదర్ ఎక్కువ ఉంటూ 1 లేదా 2 చోట్ల మనకి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. విజయనగరం జిల్లాలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని, అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, సిబ్బంది 6 గంటలకి కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సొంత నిర్ణయాలను తీసుకోకూడదని, చిన్నపాటి పొరపాటు కూడా జరగకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అసెంబ్లీ, పోస్టల్ ఓట్ల లెక్కింపుకు ఒక్కో కేంద్రంలో 4 టేబుళ్లను, పార్లమెంటు స్థానం పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సో ఆ సీల్ ఉంటుంది, దాన్ని కూడా చింపాల్సి వస్తుంది నెక్స్ట్. సో చూడండి, ఫస్ట్ అతను అక్కడ చేయి పెట్టిన చోట ట్యాగ్ ఓపెన్ చేస్తున్నారు, తర్వాత సీల్ కట్ చేస్తున్నారు, తర్వాత దిస్ కంపార్ట్మెంట్ డోర్ని ఓపెన్ చేస్తున్నారు. సో టేబుల్లో మీరు ఇట్ ఈస్ నాట్ 1 person, you are 2-3 people at any given table. Whether you are counting EVM, whether you are counting postal ballot, there is a team. సో మీరు కలిసి ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడానికి, అవగాహన లేకుండా చేయడానికి అయితే అవకాశం లేదు. అండ్ బయట వీ హ్యాడ్ గివెన్ 1 గైడ్-లైన్ కౌంటింగ్ ప్రొసీజర్ మీద ఒక హ్యాండ్ అవుట్ ఇచ్చాం. అందరికీ వచ్చిందండి, కానీ యాక్యురేట్, ఈజీ ఏదన్నా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సయ్య తెలిపారు. పుట్టపర్తిలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో 33,315 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, వీరంతా ప్రభుత్వ పథకాలతో సాధికారతను సాధిస్తున్నారన్నారు. స్వయం సమృద్ధి సంఘాలు తీసుకున్న రుణాలను 99% తిరిగి బ్యాంకులకు చెల్లిస్తున్నాయన్నారు. 15 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మహిళలు వాళ్ళ స్వయం సమృద్ధి కోసం నిర్వహించుకుంటున్నటువంటి అన్ని సంఘాలు కూడా 1495 గ్రామ సంఘాలతోటి ఈరోజు ఇవి పనిచేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ఆర్థికంగా ముందడుగేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ, తర్వాత వాళ్ళ కుటుంబ నాగరిక విషయంలో కానీ చాలా అనూహ్యమైనటువంటి మార్పు అనేది వచ్చింది. ఈ స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో 20 ఏళ్ల కిందట చేరినటువంటి సభ్యురాలకి వయసు ఎక్కువ కావడం వల్ల కూడా వాళ్ళు 60 ఏళ్ల తర్వాత దిగిపోయే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి ఉద్యోగాల కోసం ఏజెంట్ల మాటలు నమ్మి కాంబోడియా దేశంలో సైబర్ మాఫియాకు చిక్కిన ఉత్తరాంధ్ర జిల్లా వాసులు పోలీసుల సహకారంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర పోలీసుల సమన్వయంతో దాదాపు తొలి విడతగా 10 మంది కాంబోడియా నుంచి నిన్న విశాఖపట్నం చేరుకున్నారు. ఈ మేరకు విశాఖపట్నం విమానాశ్రయంలో బాధిత యువతకు పోలీసులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ ట్రాఫికింగ్కు గురైన యువతను కాపాడేందుకు విశాఖ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. బ్రతకడం అందరూ చేస్తారు, మరొకరికి పునర్జన్మనిద్దాం. ఈ ఆలోచన అందరికీ రాదు. సమాజానికి నేడు చాలా అవసరమైన ప్రత్యేకమైన శరీర అవయవదానానికి సంబంధించిన క్షేత్రంలో మీరు పనిచేస్తున్నారు. చనిపోయాక కూడా బ్రతికి ఉండడం, మరో కొన్ని జీవితాల్లో వెలుగులు నింపడం అవయవదానంతోనే సాధ్యం. అసువులు బాసిన గంటల వ్యవధిలో అవయవాల మార్పిడితో మరికొంతమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. ఒక ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటుగా వారు జీవితంలో కూడా చాలామంది జీవితంలో కూడా మీరు ప్రభావితం చేసిన సంఘటనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాణాపాయ స్థితిలో గల ఎందరికో పునర్జన్మను ప్రసాదించవచ్చు. ఇది చాలామందికి తెలియని సత్యం. ఇలాంటి అంశాలను వివరిస్తూ ఓ బృహత్తర కార్యక్రమాన్ని ఉద్యమంలో చేపట్టింది గూడూరు సీతామాలక్ష్మి. పార్థివ శరీరంలోని అవయవాలతో మరొకరికి ప్రాణదానం. గంటల వ్యవధిలో జరిగే ఈ ప్రక్రియతో ప్రాణదాతలు కావాలంటూ నిత్యం ఉద్యమిస్తున్న గూడూరు సీతామాలక్ష్మితో దూరదర్శన్ విజయవాడ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారం ఈ ఆదివారం 26వ తేదీ సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశగా 440 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని కానింగ్కు 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం అర్ధరాత్రికి ఈ 2 ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్ష సూచన ఉన్నట్టు తెలిపారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1, 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈరోజు, రేపు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దిశగా కదిలి ఈరోజు సాయంత్రానికి మధ్య ఈశాన్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. ఇది రేపు 26వ తారీఖు మే మధ్యరాత్రిలో తీవ్ర తుఫానుగా 110 నుండి 120 కిలోమీటర్, అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బంగాల్ కోస్తా ప్రాంతంలో
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.